ను వ్యతిరేకిస్తున్న రైతులు ఒక పక్క, నోటిఫికేషన్తో భూముల్ని తీసుకుంటున్న సర్కార్ మరో పక్క. ఇలాంటి పరిస్థితుల్లో ట్వీట్ ఫైట్ చేసి తెరపైకొచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా రాజధాని ప్రాంతంలో భూసేకరణను వ్యతిరేకిస్తున్న రైతుల్ని కలవనున్నారు. తర్వాత ముఖ్యమంత్రితో భేటీ అవ్వనున్నారు. భూసేకరణ ప్రాంతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారైంది. రేపు ఉదయం 10 గంటలకు విజయవాడ చేరుకొనున్నారు పవన్. ఉండవల్లి, పెనుమాక, బేతపూడి, నిడమర్రు గ్రామాల్లో పర్యటించేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు ఆయన. భూసేకరణను రైతులు వ్యతిరేకిస్తున్న టైంలో పవన్ పర్యటన రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకోనున్నారు జనసేనాని. రాజధాని కోసం ప్రభుత్వం ఇప్పటికే 30,000 ఎకరాల భూమిని సమీకరించింది. మరో 2,000 ఎకరాలు పెండింగ్లో ఉంది. గుంటూరు జిల్లాలోని సుమారు 4-5 గ్రామాలు భూ సమీకరణపై వ్యతిరేకతను వ్యక్తం చేశాయి. వారికి మద్దతుగా పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో సందేశాలు కూడా పోస్ట్ చేశారు. భూ సమీకరణ అంశంపై ఏపీ సర్కారుకు పవన్ కు మధ్య మాటల యుద్ధమే నడిచింది. అయితే ఇప్పుడు పవన్ రాజధాని ప్రాంతంలో పర్యటించి ఏం చేయబోతున్నారు అనేది ఉత్కంఠను కలిగిస్తోన్న అంశం. భూ సమీకరణను వ్యతిరేకిస్తున్న రైతులతో పవన్ మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉంది. అక్కడి రైతులు ఏమంటున్నారు, వారి సమస్యలేంటని కూడా పవన్ బాబుకు వివరించనున్నట్టు తెలుస్తోంది. భూసేకరణ చాలా సున్నితమైన అంశం. పైగా కొత్త రాజధానికి సంబంధించి రైతులు, ప్రభుత్వం మధ్య వివాదాలు తలెత్తితే విపక్షాలకు లోకువ కావలసి వస్తుందని బాబు భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో పవన్ పర్యటన పొలిటికల్ గా హీట్ ను పెంచుతోంది. రాజధానిలో భూములివ్వని రైతులకు భూ సమీకరణ నోటిఫికేషన్ జారీ చేయడంపై విపక్షాలు మండిపడుతున్నాయి.